మరిన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు సంక్షిప్తంగా వేగంగా చూద్దాం. యూసీఎఫ్ స్కీమ్లో భాగంగా కరీంనగర్ కార్పొరేషన్ అభివృద్ది కోసం 840 కోట్ల నిధులు మంజూరు చేయించినట్లు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ వెల్లడించారు. డంపింగ్ యార్డు కోసం 80 కోట్లు కేటాయించామని, స్మార్ట్ సిటీ కింద 900 కోట్లు, అమృత్ కింద 277 కోట్లు ఖర్చు చేశామని వివరించారు. కేంద్ర పారామిలిటరీ గ్రూప్ సెంటర్ ఏర్పాటుకు 14 ఎకరాలు కేటాయించిన రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభ చాటుతున్న యువ సెయిలర్ రమేజా భానుని హైదరాబాద్లో మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క అభినందించారు. ఒమన్, సింగపూర్లో నిర్వహించిన అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో రమేజా భాను భారతదేశానికి ప్రాతినిధ్యం వహించింది. మొరాకోలో జరగనున్న అంతర్జాతీయ సెయిలింగ్ పోటీల్లో పాల్గొననుంది. 72 జీవోను అమలు చేయాలని ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా పెండింగ్ ప్రాజెక్టుల సాధన జేఏసీ డిమాండ్ చేసింది. 2013లో ప్రతిపాదించిన కృష్ణా బ్యారేజీ చేపట్టి జిల్లాలో సాగునీటిని అందించి కరువును నివారించాలని కోరింది. తుంగభద్ర నది ఎడమ కాలువను తెలంగాణ రాష్ట్రంలోకి పొడిగించి కృష్ణా, తుంగభద్ర నదుల నడుమ అనుసంధానం ఏర్పాటు చేసి గ్రావిటీ ద్వారా జిల్లా అవసరాలు తీర్చాలని కోరారు. హైదరాబాద్ రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో నమోదైన పోక్సో కేసులో నిందితుడికి ప్రత్యేక ఫాస్ట్ ట్రాక్ కోర్టు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష విధించింది. చిలుకూరు సందీప్ కుమార్ అలియాస్ శ్యామ్కు 50,000 రూపాయల జరిమానా విధించిన కోర్టు బాధితురాలికి 3 లక్షల రూపాయల పరిహారం మంజూరు చేసింది. వివాహేతర సంబంధంలో ఒంటరి మహిళను గొంతు కోసి హత్య చేసిన నిందితుడిని వరంగల్ పోలీసులు రిమాండ్కు తరలించారు. దుగ్గొండి మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన తాళ్లపల్లి సుమలతను అదే గ్రామానికి చెందిన సురేష్ గొంతు కోసి చంపాడు. తనతో సంబంధం నడుపుతూ సామాజిక మాధ్యమంలో ఇంకొకరితో చొరవగా ఉంటుందన్న కోపంతో హత్యకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. కామారెడ్డి జిల్లా అడ్లూరులో రైలు కింద పడి 19 గొర్రెలు మృతి చెందాయి. లక్ష్మి అనే మహిళ తన గొర్రెల మందును మేతకు తీసుకువెళ్తుండగా రైలు పెద్ద శబ్దంతో హారన్ కొట్టడంతో భయాందోళనకు గురైన గొర్రెలు పరిగెత్తి హడావిడిగా వెళ్లి రైలు కింద పడ్డాయి. ఈ ఘటనలో సుమారు 1,50,000 రూపాయల నష్టం సంభవించిందని బాధితురాలు తెలిపింది. నిబంధనలకు విరుద్దంగా వడ్డీ వ్యాపారం, ఫైనాన్స్ నిర్వహిస్తున్న వారిపై కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 15 ప్రత్యేక బృందాలుగా పోలీసులు ఏకకాలంలో ఆకస్మిక దాడులు నిర్వహించారు. 6 కేసులు నమోదు చేయడంతో పాటు సుమారు 1,40,00,000 రూపాయల విలువగల డాక్యుమెంట్లు, 1,77,000 రూపాయల విలువగల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. నాగావళి ఎక్స్ప్రెస్ రైలులో తరలిస్తున్న 48 కిలోల గంజాయిని కామారెడ్డి రైల్వే స్టేషన్లో ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. హైదరాబాద్ నుంచి పూణేకు తరలిస్తున్న రోహిత్ అనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. గంజాయి విలువ 24 లక్షల రూపాయల వరకు ఉంటుందని అంచనా వేశారు. వన్యప్రాణులను సంహరించే వేటగాళ్ల ఆట కట్టించేందుకు ఆదిలాబాద్ జిల్లాలో ఏకకాలంలో 30 ప్రత్యేక బృందాలతో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. తలమడుగు, నేరడిగొండ, బోధ్కు చెందిన 6 నిందితులను అదుపులోకి తీసుకున్నారు. జింక కొమ్ములు, చర్మం, వలలు, నెమలి ఈకలు స్వాధీనం చేసుకున్నారు. జోగులాంబ గద్వాల జిల్లా వడ్డేపల్లి రెవెన్యూ కార్యాలయంలో పనిచేస్తున్న సర్వేయర్ బ్రహ్మయ్య ఓ రైతు నుంచి 10,000 రూపాయల లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. 15,000కు ఒప్పందం చేసుకుని అందులో భాగంగా 5,000 రూపాయలు అడ్వాన్స్ గా ఇచ్చారు. కానీ పూర్తి డబ్బులు ఇస్తేనే సర్వే చేస్తానని అధికారి బెదిరించడంతో బాధిత రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు.